హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. ఈ రోజు ఈ వీడియోలో నేను చెప్పబోయేది మీరు ఏమాత్రం నమ్మలేని నిజం. ఎక్కడైనా క్రైమ్ జరిగినప్పుడు జనరల్ గా పోలీసులు ఏం చేస్తారు? చుట్టుపక్కల ఉండే క్లూస్ కలెక్ట్ చేస్తారు, లేదా ఆ చుట్టుపక్కల చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ సాక్ష్యం ద్వారా హంతకుల్ని పట్టుకుంటారు. కానీ ఇది మాత్రం నేర చరిత్రలో ఇదొక విచిత్రమైన కేసు. ఆత్మ ఇచ్చిన క్లూ ఆధారంగా పోలీసులు హంతకుల్ని పట్టుకున్నారు. ఏంటి షాక్ అయ్యారా? ఎస్, ఇది నిజంగా జరిగింది. ఆత్మ క్లూ ఇవ్వడం ఏంటి, అది ఎలా జరిగింది అని పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ ది వీడియో. చరిత్రలో మిస్టీరియస్ కేసులు చాలా ఉన్నాయి. ఇది సాల్వ్ అయిన కేసే, కానీ ఇందులో ఆత్మ క్లూ ఇవ్వడం అనేది ఒక మిస్టరీ. అలా ఎలా జరిగిందో తెలియదు. కేసు వివరాలను పరిశీలిస్తే ఇది 1977వ సంవత్సరంలో జరిగింది. అమెరికాలోని ఇలినాయిస్ లో తెరేసితా బసే అనే మహిళను ఎవరో తాను ఉంటున్న అపార్ట్మెంట్ లోనే రేప్ చేసి చంపేసి కాల్ చేశారు. తన బెడ్ పైనే ఆమె నగ్నంగా కాలి బూడిదైంది. చనిపోయిన సమయంలో ఆమె ఒంటిపై ఓ దుప్పటి కప్పి ఉంది. ఆ దుప్పటి కూడా పూర్తిగా కాలిపోయి ఉంది. ఆమె రొమ్ములో ఓ కత్తి గుచ్చి ఉంది. ఆ తర్వాత గమనిస్తే ఓ కొత్త విషయం తెలిసింది. ఆమె బీరువాలో దాచుకున్న నగలు లేవు. అందువల్ల ఇది దోపిడి దొంగల పని అని పోలీసులు భావించారు. ఆమె ఇంట్లోకి రహస్యంగా ప్రవేశించిన దోపిడి దొంగలు ఆమెను రేప్ చేసి చంపి తగలబెట్టి తర్వాత నగలతో పారిపోయారని భావించారు. క్రైమ్ సీన్ చూస్తే అలాగే ఉంది. మరైతే ఆ దోపిడి దొంగలు ఎక్కడున్నారు? ఎలాంటి వాళ్ళు? ఆమె దగ్గర నగలున్నట్టు వాళ్ళకి ఎలా తెలుసు? ఇలాంటి ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. పోలీసులు వీటికి ఆన్సర్ కనుక్కోలేకపోయారు. దాంతో ఈ కేసు మిస్టరీగా మారింది. ఆమెను చంపింది ఎవరో తెలియలేదు, దొంగలు దొరకలేదు. ఈ హత్య కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు అసలు ఆమె ఎవరన్నది దర్యాప్తు చేశారు. ఆమె 1929లో ఫిలిప్పీన్స్ లో పుట్టినట్టు తెలుసుకున్నారు. ఆమె 1960లో అమెరికాకి వెళ్ళింది. అక్కడ సంగీతం నేర్చుకుంది. ఆ తర్వాత ఇలినాయిస్ లోని ఎడ్జ్ వాటర్ హాస్పిటల్లో రెస్పిరేటరీ థెరపిస్ట్ గా చేరింది. రోజు ఆసుపత్రికి వెళ్ళడం, తన పని తాను చేసుకోవడం, తిరిగి అపార్ట్మెంట్ లోని తన ఫ్లాట్ కి వెళ్ళడం, ఇదే తన రొటీన్ లైఫ్. 1977 ఫిబ్రవరి 21 రాత్రి 9 గంటల సమయంలో ఎవరో ఫైర్ డిపార్ట్మెంట్ కి కాల్ చేశారు. అపార్ట్మెంట్ లోని ఒక ఫ్లాట్ లో మంటలు వస్తున్నాయని చెప్పారు. తమకు కాల్ రాగానే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వేగంగా స్పందించి అపార్ట్మెంట్ లోని మంటల్ని త్వరగానే ఆర్పేశారు. ఆ సమయంలోనే పోలీసులు కూడా అక్కడికి ఎంట్రీ ఇచ్చారు. మంటలు ఆర్పేశాక ఫైర్ సిబ్బంది ఆ ఇంట్లోకి వెళ్లి చూసి షాక్ అయ్యారు. అక్కడి బెడ్రూమ్ లో బస నగ్నంగా చనిపోయి కాలిపోయి ఉంది. ఆమెపై కప్పినట్లుగా ఉన్న దుప్పటి కూడా కాలిపోయి ఉంది. అగ్ని ప్రమాదం వల్ల ఆమె చనిపోయింది అనుకుందామంటే ఆమె ఛాతిలో కత్తి గుచ్చి ఉండడంతో అది హత్య అని తేలింది. ఆమెను ఎవరో హత్యాయత్నం చేసి చంపేశారని పోలీసులు భావించారు. అక్కడ మంటల వల్ల ఎలాంటి ఆధారాలు లేకుండా పోయాయి. ఆధారాలు లేకపోవడంతో ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగలేదు. అక్కడికి పోలీసులు చుట్టుపక్కల వాళ్ళని అడగడం, తమకు తోచిన విధంగా ఇన్వెస్టిగేషన్ వంటివి చేశారు. బసా బాయ్ ఫ్రెండ్ ను కూడా ప్రశ్నించారు. కానీ ఎటువంటి యూజు లేదు. ఇక లాభం లేదని ఈ కేసుని ఒక డిటెక్టివ్ కి అప్పగించారు. ఆ డిటెక్టివ్ చాలా తెలివైన వాడు. అతను ఓ మెమోను కనిపెట్టాడు. దానిపై గెట్ థియేటర్ టికెట్స్ ఫర్ ఏఎస్ అని ఉంది. అతను అదే అసలైన క్లూ అనుకున్నాడు. ఆ ఏఎస్ ఎవరో నాకు తెలియాలి అనుకుంటూ తెగ వెతికాడు. ఆ దిశగా పోలీసులతో కూడా ఇన్వెస్టిగేషన్ చేయించాడు. కానీ ఎటువంటి ఫలితము లేదు. కేసు ఫైల్ అటకెక్కింది. బసా చనిపోయిన 5 నెలల తర్వాత ఈ కేసు కీలక మలుపు తిరిగింది. అదేంటో తెలియాలంటే ముందు మనకు రెమీ చివా గురించి తెలియాలి. ఆమె బసాకి స్నేహితురాలు, ఆసుపత్రిలో కోవర్కర్. రెమీ భర్త పేరు జాయ్. ఓ రోజు రెమీ తన భర్తతో ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పింది. ఏంటంటే, ఏమండి నాకు కల వచ్చింది. ఆ కలలో బసా కనిపించింది. తనని ఎవరు చంపారో చెప్పింది. వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఈ విషయం చెప్పమని చెప్తుంది. జాయ్ నవ్వేశాడు. ఏంటి, కలలోకి వచ్చి బస క్లూ ఇచ్చిందా? ఇలాగని పోలీసులకు చెప్తే ఇంకేమైనా ఉందా? మనల్ని పిచ్చోళ్ళు అనుకుంటారు, ఊరుకోమని ఆమెకి సర్ది చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత రెమీ జాయ్ దంపతులు డిటెక్టివ్ ను కలిశారు. బసా హత్య కేసులో తమకు ఓ కీలక విషయం తెలిసిందని చెప్పారు. అవునా అంటూ ఆ డిటెక్టివ్ వాళ్ళని కూర్చోమని ఏం తెలిసిందో చెప్పమంటాడు. అప్పుడు జాయ్ తన భార్యకు మొదటిసారిగా వచ్చిన కళ గురించి చెప్పాడు. అది విన్న డిటెక్టివ్ గట్టిగా నవ్వాడు. జోకులొద్దు అన్నాడు. అప్పుడు జాయ్, ఎస్ సార్, నేను కూడా మీకులాగే నవ్వాను. ఆ తర్వాత నాకు అసలైన పిక్చర్ కనిపించింది అంటూ ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పాడు. మొదటి కళ వచ్చిన కొన్ని రోజుల తర్వాత నేను నా భార్య నిద్రపోతుంటే సడన్ గా రెమీ వేరే వాయిస్ లో మాట్లాడడం మొదలు పెట్టింది. నేను రెమీని కాదు, బసాని. నన్ను అల్లాన్ చోరీ చంపేశాడు. అతను కూడా హాస్పిటల్లోనే ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడు. ఈ విషయం వెంటనే వెళ్లి పోలీసులకు చెప్పండి అని తను పలికింది. నేను వెంటనే రెమీని నిద్రలేపాను. అలా ఎందుకన్నామని అడిగితే తనకేమీ గుర్తులేదని చెప్పింది. అందువల్ల నేను పోలీస్ స్టేషన్ కి వెళ్లాలనుకోలేదని చెప్పడంతో ఆ డిటెక్టివ్ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. జాయ్ ఆ తర్వాత ఏం జరిగిందో డిటెక్టివ్ కి వివరించాడు. సార్, నేను పోలీస్ స్టేషన్ వెళ్ళలేదు కదా. దాంతో మరో రోజున
మళ్ళీ రెమీ వాయిస్ మారింది. జాయ్, నీకు చెప్పాను కదా, నువ్వెందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదని అడిగింది. నా దగ్గర ఆధారాలు లేవు. పోలీసుల దగ్గరికి వెళ్తే ఆధారాలు అడుగుతారు, నేనేం చేయను అని నేను ఆ వాయిస్ తో చెప్పాను. వెంటనే ఆ వాయిస్ ఇలాగంది, అతను నన్ను చంపేశాక నా నగలు ఎత్తుకుపోయాడు, వాటిని తన గర్ల్ ఫ్రెండ్ కి ఇచ్చాడు అని ఆ వాయిస్ చెప్పిందని డిటెక్టివ్ కి జాయ్ తెలిపాడు. ఇదంతా విన్న డిటెక్టివ్, సరే మీరు వెళ్ళండి, నేను చూసుకుంటానని వాళ్ళని పంపేశాడు. జాయ్ చెప్పింది క్రైమ్ థ్రిల్లర్ సినిమా లాగా ఇంట్రెస్ట్ గా ఉన్నా దాన్ని డిటెక్టివ్ నమ్మలేకపోయాడు. కానీ కేసును అలా వదిలేశాకంటే ఆ క్లూ ఆధారంగా దర్యాప్తు చేస్తే ఎలా ఉంటుంది అని అనుకున్నాడు. ముందుగా ఆసుపత్రికి వెళ్ళాడు. బాసా ఆత్మ చెప్పినట్లుగా ఆ ఆసుపత్రిలో అల్లన్ చౌరీ ఉన్నాడా అని తెలుసుకున్నాడు. ఉన్నాడు అని అర్థమైంది. అల్లన్ చౌరీ ఉండేది కూడా బసా ఫ్లాట్ కి దగ్గరలోనే. హత్య జరిగిన రోజున అతను బసా దగ్గరికి వెళ్ళాడా అన్న దానిపై హాస్పిటల్లో కొందరు ఉద్యోగుల్ని ఆరా తీశాడు డిటెక్టివ్. వాళ్ళలో ఓ వర్కర్, అవును సార్, వాడు ఆ రోజు బసా దగ్గరకు వెళ్తున్నానని చెప్పాడు. ఆమె ఇంట్లో టీవీ రిపేర్ చేయడానికి వెళ్తున్నానని అన్నాడు అని చెప్పడంతో డిటెక్టివ్ కి ఈ కేసు మీద చిన్న ఆశ చిగిరించింది. డిటెక్టివ్ స్టాచ్యూలా కాఫీ తాగుతూ అల్లన్ చౌరీని ప్రశ్నించాడు. అవును సార్, నేను ఆ రోజు రాత్రి ఆమె ఇంటికి వెళ్ళాను, టీవీ రిపేర్ చేద్దామని వెళ్ళాను, కానీ నా దగ్గర తగిన పరికరాలు లేవు, దాంతో తిరిగి ఇంటికి వెళ్ళిపోయానని చెప్పాడు. అలాగా, సరే అయితే నువ్వు ఇక వెళ్ళొచ్చు అని డిటెక్టివ్ అతన్ని పంపేశాడు. ఆ తర్వాత సీక్రెట్ గా అతని గర్ల్ ఫ్రెండ్ ని కలిశాడు. ఈ మధ్య నీకు నీ బాయ్ ఫ్రెండ్ నగలేమన్నా ఇచ్చాడా అని అడిగితే అప్పుడు ఆమె అవును సార్ ఇచ్చాడు అని నగలు చూపించింది. వెంటనే డిటెక్టివ్ రెమీ జాయ్ దంపతుల్ని పిలిపించాడు. రెమీ ఆ నగలను చూసి, సార్ ఇవి బసావే, నాకు బాగా గుర్తున్నాయని చెప్పడంతో డిటెక్టివ్ ఆశ్చర్యపోయాడు. అంటే బసా ఆత్మే క్లూ ఇచ్చిందా అని వాళ్ళ వైపు చూడగా వాళ్ళు కూడా ఆశ్చర్యపోతూ డిటెక్టివ్ వైపు చూశారు. అల్లన్ చౌరీ ముందు నగరం నుంచిన డిటెక్టివ్ నువ్వే హత్య చేశావని నిజాన్ని ఒప్పుకుంటే నీకు శిక్ష తక్కువ పడుతుందని చెప్పడంతో ఇక తాను తప్పించుకోలేనని అర్థమైన అల్లన్ చౌరీ తానే హత్య చేశానని ఒప్పుకొని ఆ రాత్రి ఏం జరిగిందో చెప్పాడు. టీవీ రిపేర్ కి కావాల్సిన పరికరాలు లేకపోవడంతో తిరిగి నా ఇంటికి బయలుదేరేందుకు అపార్ట్మెంట్ కిందకి దిగాను. కానీ నేను ఆమె ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు ఆమె బీరువా తెరిచి తన నగలను చూసుకుంటోంది. నాకు వాటిని కొట్టేయాలనిపించింది. తిరిగి ఆమె ఫ్లాట్ కి వెళ్ళాను. ఆమె అప్పుడే డోర్ వేసుకోబోతుంటే బలవంతంగా లోపలికి వెళ్లి డోర్ క్లోజ్ చేసి ఆమెపై కత్తితో దాడి చేశాను. దాంతో ఆమె చనిపోయింది. పోలీసులను తికమక పెట్టేందుకు రేపు జరిగినట్లుగా ఆమె బట్టలు విప్పేశాను. ఆమెను బెడ్ పై పడుకోబెట్టి దుప్పటి కప్పాను. తర్వాత నగలు తీసుకుని నిప్పంటించి పారిపోయానని చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు అల్లన్ చౌరీ. ఈ కేసులో దోషి తనకు తానుగా నేరం ఒప్పుకోవడంతో కోర్టు అతనికి 14 సంవత్సరాల జైలు శిక్ష మాత్రమే విధించింది. 1979 ఫిబ్రవరి 23న ఈ తీర్పు ఇచ్చింది. 1983లో అతన్ని పేరోల్ పై విడుదల చేశారు. ఈ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. దీనిపై వాయిస్ ఫ్రమ్ ది గ్రేవ్ అనే సినిమా కూడా వచ్చింది. డిటెక్టివ్ సైతం కనిపెట్టలేకపోయిన ఈ కేసుని వాయిస్ రూపంలో ఆత్మ వచ్చి క్లూ ఎలా ఇచ్చిందన్నది అర్థం కాని మిస్టరీ. అందుకే నేర చరిత్రలో ఇదో అత్యంత అరుదైన కేసుగా మారింది. దీనిపై చాలా టీవీ ఛానల్స్ ఎపిసోడ్ రన్ చేశారు. ఇప్పటికీ ఈ కేసు ఆసక్తి రేపుతూనే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఇయాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.